వేములవాడలో వైభవంగా హనుమాన్ చిన్న జయంతి వేడుకలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వీరాంజనేయ స్వామివారికి వేద మంత్రోచ్చారాల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయాల్లోని హనుమాన్ మూలమూర్తులకు మేళతాళాల నడుమ చందనాభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. దేవస్థాన అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఈ వేడుకల కోసం రాజన్న భీమన్న ఆలయాలతో పాటు పరివార దేవతల గుడులను మామిడాకులు, కొబ్బరి తోరణాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయవో శ్రీమతి రమాదేవి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు, హనుమాన్ దీక్షదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि निशतां सर्वरक्षसां. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో హనుమత్ జయంతి మహాపర్వాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీగా ప్రధానంగా అక్కడ ప్రధాన ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అభిషేక పూజ గావించుకొని ఏకాంతంగా ఈరోజు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అశ్వత్థనారాయణ సహిత ఆ వీరాంజనేయ స్వామికి మన్నిసూక్త ద్వారా మహాభిషేకం గావించి విశేషమైనటువంటి ఆ మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనితో పాటుగా వేములవాడ క్షేత్రంలో ఉండేటువంటి సమస్త పరివార దేవతలు అలాగే అనుబంధ ఆలయాల్లో ఉండేటువంటి హనుమత్ మూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మేళతాళాలతో వేద స్వస్తితో ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ కూడా విశేషమైనటువంటి చందనాన్ని సమర్పించుకునే స్వామివార్లకు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు గావించడం జరుగుతుంది. కాబట్టి ఈ హనుమత్ జయంతిని మహాపర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే హనుమంతుని యొక్క ఆ కృపకు పాత్రులవుతారో వారందరూ కూడా స్వామిని వారిని దర్శిస్తారో, ఆ స్వామివారిని సేవిస్తారో వారందరికీ కూడా హనుమతి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఆంజనేయ స్వామి అంటేనే ప్రాణాన్ని నిలిపేటువంటి సమస్త ఆపదలన్నీ కూడా తొలగించేటువంటి మహామూర్తి ఆ ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమను ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఏ రకమైనటువంటి కూడా లోపం ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు, సమస్తం కూడా విజయం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు పురాణాలని చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అట్టి పర్వాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజ గావించడం జరిగింది. స్వస్తి.